రైస్ పుల్లింగ్ నాణ్యం పేరుతో మోసగించే మఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సీపట్నం గ్రామీణ సీఐ రేవతమ్మ గురువారం సాయంత్రం నిందితుల వివరాలు వెల్లడించారు. గోలుగొండ మండలం నెల్లిమిట్ట సమీపంలోని రాతి పనుకుల వద్ద కారులో 5గురు అనుమానాస్పదంగా ఉన్నట్లు అందిన సమాచారంతో గోలుగొండ నర్సీపట్నం గ్రామీణ ఎస్ఐలు రామారావు, రాజారావు సిబ్బందితో దాడి చేశారు. పోలీసులను గమనించిన ఇద్దరు పారిపోగా ముగ్గురు పట్టుబట్టారు. కారులో 2.6 లక్షల అసలు నోట్లు, 10 లక్షల రూపాయలు నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు 3 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో విజయనగరం ప్రదీప్ నగర్కు చెందిన నిమ్మల మనోహర్, తమ్మినేని సుమంత్ కుమార్, నిమ్మల మన్మద ఉన్నారని సిఐ చెప్పారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ రూరల్ సర్కిల్లో మా నర్సీపట్నం ఎస్డిపో గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ నేను, రూరల్ ఎస్ఐ గారు రాజారావు గారు, గోల్కొండ ఎస్ఐ రామారావు గారు ముగ్గురు టీములుగా డివైడ్ అయ్యి మాకు రైస్ పుల్లింగ్ చేసే టీం ఏమంచో కరెన్సీతో వస్తుందని రాబడిన సమాచారం మేరకు మాకు నర్సీపట్నం అవుట్స్కట్స్ అండి పనుకుల దగ్గర మేము కాపు కాస్తే ఒక కారు సుజుకి కారు వచ్చిందండి. ఏపీ 39 EW 9681. మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము పట్టుకున్నాము. అందులో ఒక ఇద్దరు పరారైపోయారు, ముగ్గురు మాత్రం క్యాచ్ చేశాము మీడియేటర్ సమక్షంలో. వాళ్ళని వేరువేరుగా మాట్లాడాం వాళ్ళతోని. వీటి అగ్రవరంలో మనోహర్ అని ఆయన మాట్లాడితే ఆయన కొన్ని నిజాలు చెప్పాడండి. ఏంటంటే రైస్ పుల్లింగ్ కాయిన్ అనే ఒక కాయిన్, సీతారామ లక్ష్మణ ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ వీడియో చూపిస్తే ఆ వీడియో కానీ నచ్చినట్లయితే అమాయకులు ప్రజలు ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తారండి వీళ్ళకి. అంటే ఇందులో ఎవరైతే ఇప్పుడు మాకు టీం దొరికిందో ఆ టీమే 2 డివైడ్గా అయిపోతారండి. 2 డివైడ్గా అయిపోయి బి అనే టీంకి ఏమంచో ఇది పలానా దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్ ఉంది, మీరు మనం వెళ్దామని వాళ్ళకి చెప్తారు. వీళ్ళు చెప్తే బి ఏమంచో వాళ్ళు తొందరగానే ఉంటారు. అంటే ఆ కాయిన్ కానీ మన దగ్గర ఉంటే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికేస్తారు. వీళ్ళు మోటివేట్ చేస్తారు, కంప్లీట్గా మోటివేట్ చేసి వీళ్ళు కూడా అందులో ఈ గ్యాంగ్లో ఒక టీం ఏమిటంటే ఆ కాయిన్ ఆక్షన్ వేస్తారండి. ఆక్షన్ వేసి ఒక ఆక్షన్లో వాళ్ళకి పోటీ పెట్టి జెన్యున్ నోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ జెన్యున్ నోట్లు ఏమంచో ఈ కాయిన్ ఇప్పుడు ఎవరైతే అప్స్టాండింగ్లో ఉన్నారో అతని మీద 5 కేసులు ఉన్నాయి. అతని నేటివ్ ఆఫ్ అరకులో 4 కేసులు, ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి. ఆయన ఈ కాయిన్ వీడియోగ్రఫీ చూపించి డబ్బులు ఏమంచు గుంజుతుంటాడండి. బయట వాళ్ళు ఏదైతే జెన్యున్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి 50%, 50%.